ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఈసారి సుమారు 2.72 లక్షల కోట్లతో బడ్జెట్ను ప్రతిపాదించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో తొలి 3 నెలలకు సంబంధించిన కేటాయింపులే బడ్జెట్లో ఉండనున్నాయి. ఆ తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ను సర్కార్ ప్రవేశపెట్టనుంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ మరోసారి పాదయాత్రకు రెడీ అవుతున్నారు. కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ యాత్ర ఉండబోతున్నట్లు తెలుస్తోంది. తొలి విడత యాత్రలో భాగంగా ఈ రోజు వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లిలో ప్రారంభం కానుంది. ఈ మేరకు పార్టీ వర్గాలు భారీ ఏర్పాటు చేశాయి. ఈ యాత్ర నేటి నుంచి 15వ తేదీ వరకు వేములవాడ, సిరిసిల్ల సెగ్మెంట్ల పరిధిలోని 88 గ్రామాల్లో బండి సంజయ్ పర్యటిస్తారు. హెచ్ఎండిఏ జిల్లా కార్యదర్శి శోభాలకృష్ణ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏసీబీ కస్టడీలో ఆయన వెల్లడించిన విషయాలతో హెచ్ఎండిఏ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ అరవింద్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లు తెలుస్తోంది. వివిధ రియల్ ఎస్టేట్ కంపెనీలు, ల్యాండ్ సెటిల్మెంట్లలో అరవింద్ కుమార్ పాత్ర ఉన్నట్లు శోభాలకృష్ణ తెలిపారు. అరవింద్ కుమార్ చెప్పినట్లే ఆయన వ్యవహరించాను అని కన్ఫర్మేషన్ స్టేట్మెంట్లో వివరించారు. శోభాలకృష్ణ అందించిన స్టేట్మెంట్ను అధికారులు కోర్టుకు సమర్పించారు. భారత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు అత్యున్నత గౌరవం లభించింది. పివికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డును ప్రకటించింది. పివితో పాటు మరో మాజీ ప్రధాని చరణ్ సింగ్ ను కూడా భారతరత్నకు ఎంపిక చేసింది. పివికి భారతరత్న ప్రకటించడంతో సర్వత్రా హర్షోద్రేకాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ, సామాజిక ప్రముఖులు కేంద్రం నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నాయి. పర్యటన ముగించుకున్న సీఎం జగన్ నిన్న రాత్రి అమరావతి చేరుకున్నారు. 2 రోజులు ఢిల్లీలో బిజీగా గడిపిన సీఎం రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని మోదీ ఆయా శాఖల పెద్దలతో మాట్లాడారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులతో పాటు ప్రత్యేక హోదాపై ప్రధానితో జగన్ చర్చించినట్టు తెలుస్తోంది. నెల్లూరు జిల్లా కావలి ముసునూరు టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేటు బస్సును లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో 4 అక్కడికక్కడే మృతి చెందగా 15 మందికి తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను అంబులెన్స్ సహాయంతో ఆసుపత్రికి తరలించారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.